డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి యాంప్లిఫైర్ స్టూడియో మాస్టర్ dpa2000 క్లాస్ హెచ్ ప్రొఫెషనల్ పవర్ యాంప్లిఫైర్ అనమాట. సో దీనిలో మీకు లాస్ట్ టైము షార్ట్ వీడియో చేయడం కూడా జరిగింది. సో షార్ట్ వీడియో చేసి మీకు ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అయితే దీనిలో మనం ప్రాక్టికల్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏంటంటే, మనకి అవుట్పుట్ సెక్షన్లోని ఏవైతే ట్రాన్సిస్టర్లు ఉన్నాయో, అంటే కింది భాగంలో అనమాట, 2 ట్రాన్సిస్టర్లు మార్చాను. సో ఈ 2 ట్రాన్సిస్టర్లు మార్చాను. అవి వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే పార్షియల్గా లీక్ ఉన్నాయి అనమాట. పార్షియల్గా లీక్ ఉండి ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్తాయి కొంచెం వాల్యూమ్ పెట్టినప్పుడు. రెండవది వచ్చేసి మనకి ఈ సెక్షన్లో వచ్చేసి ఫ్రీ సెట్ అని చెప్పేసి ఉన్నది. సో ఫ్రీ సెట్ కూడా ప్రాబ్లం ఉన్నది. ఫ్రీ సెట్ ప్రాబ్లం ఉంటే ఆ ఫ్రీ సెట్ రీప్లేస్ చేసాము. తర్వాత పోతే దీనిలో ఇంకా ఫర్దర్గా ఏంటంటే కొన్ని డ్రైస్ కూడా ఉన్నాయండి. కొన్ని డ్రైస్ కూడాను డ్రైస్ కూడా చేశాను. సో ఇప్పుడు సెట్ అయితే వర్క్ అవుతున్నది. సో దీని ఫుల్ లోడ్లో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఫుల్ లోడ్లో పెట్టాను, బట్ వాయిస్ పెడితే, సాంగ్స్ పెడితే మీకు దాన్ని ఏమంటారు, టెక్నికల్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను అది మీకు పెట్టలేదు. సో ఒక్క నిమిషం ఉండండి, చూపిస్తాను. ఒక్కసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో అంతకుముందు ప్రొడక్షన్ మోడ్లోకి వెళుతూ ఉండేది. ఓకే, ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఏంటంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం కూడా ఉంది. ఒకసారి చూడండి, మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఎప్పుడైనా సరే మీరు పవర్ యాంప్లిఫైర్ బేసికల్గా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఉన్న మనకి స్విచ్లు ఏవైతే ఉన్నాయో, ఈ స్విచ్లన్నీ కూడా ప్రాపర్ కనెక్టివిటీ ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ప్రాపర్ కనెక్టివిటీ ఉందా లేదా చూసుకోవాలంటే, మీరు చేసినప్పుడు దీనిలో ఏం ప్రాబ్లం వస్తుందంటే, మీరు దీన్ని మొత్తం ఓపెన్ చేసి చేయాలంటే మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. ప్లస్ ఓకే ఏంటంటే ఎక్కడ కనెక్టర్ తీసారో దాన్ని ప్రాపర్గా చేసుకోవాలి. సో మీకు ఒకసారి చెప్తాను దీని గురించి. సో మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సో బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఏమేమి ఉన్నాయి, మోడు, తర్వాత సెన్సిటివిటీ, తర్వాత లిమిటరు, తర్వాత వచ్చేసి లో కట్, తర్వాత వచ్చేసి ఏమో ఒక్క నిమిషం నేను కనిపించట్లేదు. సో ఛానల్ లెఫ్ట్, ఇన్పుట్ గ్రౌండ్, తర్వాత పోతేనేమో దీన్ని ఏమంటారు, హెచ్ఎఫ్ ప్రొటెక్షన్. సో వీటి గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. వీటి గురించి చెప్పాల్సింది ఉంది. సో దీని థియరిటికల్గా మీకు చెప్పాల్సింది కాబట్టి దీని గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్న విషయాలు ఏంటంటే, మోడు, సెన్సిటివిటీ, లిమిటరు, తర్వాత పోతేనేమో 30 హెడ్జెస్ కట్టర్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు దీనిలో వచ్చేసి మీకు మోడు అంటే ఐడియా ఉంది. సో మోడు అంటే ఏంటంటే దీని రెండు ఛానల్ ఉంటాయి కాబట్టి, ఒకటి దీనిలో ఏమంటాడు, బ్రిడ్జ్ అంటాడు, తర్వాత పోతేనేమో కనిపించట్లేదు, బ్రిడ్జ్ అంటాడు, ప్యారలల్ అంటాడు, స్టీరియో అంటాడు. ఈ 2 రకాలుగా ఉంటుంది ఇక్కడ. సో బ్రిడ్జ్ అంటే ఏంటంటే 2 సెక్షన్ని కామన్ చేసుకుని, ఒక సైకిల్ ఈ సెక్షన్, ఒక సైకిల్ ఈ సెక్షన్, ఇలా ఉపయోగపడి, అంటే ఎంటైర్ దీనిలో ఏదైతే అవుట్పుట్ ఉందో అవుట్పుట్ను పూర్తిగా బయటకు తీసుకుంటాం అనమాట. సో ఆ టైంలో మనం ఈ 2 టెర్మినల్స్ యూజ్ చేసుకుంటాం. సో అందుకు బ్రిడ్జ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ అంటే ఏదైతే ఒక ఇన్పుట్ ఇచ్చి 2 ఛానల్ నుంచి కూడాను ఒకటే అవుట్పుట్ తీసుకుంటాం అనమాట. సో మీకు ఇది అందుకు ఉపయోగపడుతుంది. తర్వాత స్టీరియో వచ్చి ఏంటంటే 2 ఇన్పుట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 2 ఇన్పుట్లు ఇవ్వాల్సినప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సెక్షన్, రైట్ సైడ్ రైట్ సెక్షన్ అని చెప్పేసి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివిటీ. ఈ సెన్సిటివిటీ అంటే ఏంటంటే, అంటే మీకు దీనిలో కూడా అంటే మీరు అప్లికేషన్ ఏం యూజ్ చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకుని మీరు సెన్సిటివిటీని మార్చుకుని ఆ వచ్చిన మీకు బీటింగ్ రెస్పాన్స్ లేదా ఆడియో రెస్పాన్స్ని బట్టి మీరు సెన్సిటివిటీని మార్చుకుంటూ ఉంటే సెట్ అయిపోతుంది. అది వచ్చేసి మీకు ప్రాక్టికల్గా
ఆ పెర్ఫార్మెన్స్ మీరు చూస్తున్నప్పుడు మాత్రం మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. సో అల్టిమేట్గా ఏంటంటే సెన్సిటివిటీలో మీకు లో వోల్టేజ్ వచ్చినప్పుడు హిస్సింగ్ సౌండ్ అనేది పెరుగుతుంది. హిస్సింగ్ సౌండ్ అంటే ఇది అర్థం ఏంటంటే ట్రిపుల్ రిసెప్షన్ ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ సెన్సిటివిటీ మనం వోల్టేజ్ పెంచే కొలది అదేమంటే హార్ట్ బీట్ లాగా వస్తుందన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని కూడా మీరు యూజ్ చేస్తున్న అప్లికేషన్ బేస్ చేసుకుని మీరు ఏం చేసుకోవచ్చు, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండవది వచ్చేసి లిమిటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే మీరు పవర్ యాంప్లిఫైర్ని యూజ్ చేస్తున్నప్పుడు ఎనీ పవర్ యాంప్లిఫైర్ లిమిటర్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు పర్టికులర్ ఛానల్లో అంటే ఈ లిమిటర్ అనేది ఎంటైర్ యాంప్లిఫైర్కి పనిచేస్తుంది కాబట్టి ఏ ఛానల్ అయినా సరే అంటే మీ స్పీకర్ను ప్రొటెక్ట్ చేయడానికి ప్లస్ మీ యాంప్లిఫైర్ను కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి బాబు నా మీద నువ్వు లోడ్ ఎక్కువ వేస్తున్నావు అంటే మీరు పర్టికులర్ స్పీకర్లో పెట్టుకున్నప్పుడు అంటే లో వోల్టేజ్ పెట్టారు లేదా హై వాటేజ్ పెట్టారు అన్నప్పుడు ఆ లిమిటర్ నీడ్ లేదు, లో వాటేజ్ స్పీకర్లు పెట్టినప్పుడు లిమిటర్ నీడ్ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఈ లిమిటర్ ఏదైతే ఉందో లో వాటేజ్ స్పీకర్లు పెట్టుకున్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని పర్టికులర్ మీరు ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఆ పర్టికులర్ వాటేజ్ స్పీకర్ని పెట్టినప్పుడు లిమిటర్లో వేసుకుని మీరు పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు. ఏది కూడా డ్యామేజ్ కాకుండా లిమిటర్ని కొంతవరకు కాపాడుతుంది అన్నమాట. తర్వాత లిమిటరు ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎంటైర్ యాంప్లిఫైర్లో రిక్వైర్డ్ అవుట్పుట్ అయితే రాదు. రిక్వైర్డ్ అవుట్పుట్ కొంచెం తగ్గిపోతుంది. అంటే కొంత అయితే వాల్యూమ్ డెప్త్ అయితే తగ్గుతుంది. తర్వాత లిమిటర్ మీరు ఆఫ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ యాంప్లిఫైర్కి మనము దాన్ని ఏమంటారు హద్దులు లేకుండా చేస్తున్నాం అనమాట. హద్దులు లేకుండా అంటే ఇన్పుట్ రిసెప్షన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మీకు కంప్లీట్గాని అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ టైము మీకు బెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు దీన్ని బేస్లకు యూజ్ చేసుకోవడం బెటర్ ఏమో అనుకుంటాను. సో టాప్లకు యూజ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు యూజ్ చేసే అప్లికేషన్ బేస్ చేసుకుని మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఏమంటే మీరు లిమిటర్ ఎప్పుడైనా సరే మీ సిస్టమ్ని మీ ఎంటైర్ సెటప్ని ఈ యాంప్లిఫైర్ నుంచి వాడుతున్నటువంటి సెటప్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవడానికి మాత్రమే మీకు ఈ లిమిటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్రొటెక్ట్ చేసుకోవడానికి. హద్దులు లేకుండా చేసుకోవాలంటే లిమిటర్ని ఆఫ్ చేసుకోవటమే, ఇష్టం వచ్చినట్టు అవుతుంది. డిపెండ్స్ ఆన్ బేస్ ఫ్రీక్వెన్సీ మారే కొద్దిగా ఇంకా దానికి ఏదైతే సిగ్నల్ వస్తుందో ఆ సిగ్నల్ ప్రకారం బయటకి ఇచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లో కట్ అనమాట. లో కట్ మీన్స్ 30 హెడ్జెస్ అంటే బిలో 50 హెడ్జ్ ఏదైతే ఉందో. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఏమంటే మీరు అంత ఐడెంటిఫై చేయాల్సినంత సౌండ్స్ అయితే ఏమి ఉండవు ఇవి. బట్ ఏమంటే దీనిలో మీకు వచ్చే ఇదేమంటే అనవసరంగా ఒక ఫ్రీక్వెన్సీని స్పీకర్కి ఇచ్చి ఆ స్పీకర్ని రెస్పాన్స్ అవుతుంది కానీ మనకంత ఆడియో విజువల్ అంటే వినేది అంత ఇంప్రెసివ్గా ఉండకపోవచ్చు. బట్ ప్రాక్టికల్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. బట్ యాజ్ పర్ థియరీ ఏంటంటే మీకు ఉపయోగం లేని సిగ్నల్ ఏదైతే ఉందో బిలో 30 హెడ్జెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ స్విచ్ ద్వారా ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ 30 హెడ్జెస్ అనేది కట్ అయిపోతుంది. ఈ కట్ అయిపోవటం వలన మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే ట్రాన్సిస్టర్లో దాన్ని పర్టికులర్గా గెయిన్ చేసి దాన్ని యాంప్లిఫికేషన్ చేసుకుని దాని మీద లోడ్ వేసుకునే దానికంటే కొంచెం మీరు 30 హెడ్జెస్ని మ్యాక్సిమం వచ్చేసి ఆఫ్లో పెట్టుకోవటమే బెటర్ అనమాట. ఓకే, ఈ విధంగా చేసుకుంటే మీరు మీ యాంప్లిఫైర్ని ప్లస్ దీనిలో ఉన్న వాటేజ్ని కూడా కొంతవరకు సేవ్ చేసుకుని యాక్టివ్ వాటేజ్ని తీసుకోగలుగుతారు అనమాట. ఇందుకోసం ఈ స్విచ్ ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఈ గ్రౌండ్ ఆను తర్వాత పోతే దీన్ని ఏమంటారు ఇక్కడ హెచ్ఎఫ్ ప్రొటెక్షన్. దీని గురించి మీకు తర్వాత చెప్తాను. దీనికల్గా కొంచెం థియరీ ఉన్నది. ఆ థియరీ మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ రెండు స్విచ్ల గురించి మాట్లాడటానికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రవి, KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.